నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుస్థిర భారతావని నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 9 సూత్రాలతో కార్యాచరణ ప్రకటించిన జైట్లీ. వ్యవసాయం మౌలిక సదుపాయాలకు బడ్జెట్లో పెద్దపీట. విద్య నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి యథాతథం. గృహ రుణ వడ్డీ రాయితీ మరో 50,000 పెంపు. బడ్జెట్ కూర్పు అద్భుతమని ప్రధాని ప్రశంస. పద్దులపై పెదవి విరిచిన విపక్షాలు. ఆంధ్రప్రదేశ్కు ఆశించిన మేర దక్కని కేటాయింపులు. విద్యాసంస్థలు, పోలవరం ప్రాజెక్టు, విజయవాడ మెట్రోకు స్వల్ప నిధులు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి వైకాపా సన్నద్ధం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టాలని నిర్ణయం. కర్నూలు, కాకినాడ కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు? రేపు చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. స్పాట్లైట్ చిత్రానికి ఆస్కార్ అవార్డు. నటుడు లియోనార్డో డికాప్రియో, నటి బ్రీ లారెన్స్కు పురస్కారాలు.